మీరందరూ చోకింగ్ అన్న పదం వినే ఉంటారు. చోకింగ్ అంటే మామూలుగా తింటూ ఉంటే పొలమారిపోవడం అంటారు. అంటే మామూలుగా పెద్దవాళ్ళు మనకి బాబు మీరు తినేటప్పుడు మాట్లాడకూడదు అంటారు. ఎందుకంటే మనకు గొంతు దగ్గర ముందు వెండు పైపు, వెనక ఫిడ్ పైపు ఉంటుంది. ఎప్పుడైతే మనం తీసుకుంటామో దాన్ని మనం స్వాలోయింగ్ అంటాము, లేదా డిగ్లుటేషన్ అంటాం. అలా తీసుకుంటున్నప్పుడు ఎపిగ్లాటిస్ అనేది మనకు విండ్ పైపును క్లోజ్ చేసి ఫుడ్ పైపులోకి పంపిస్తుంది ఈ స్వాలోయింగ్ టెక్నిక్లో. అయితే ఎప్పుడైతే మనకు అది అలా లేకుండా పొరపాటున కొన్ని కారణాల వల్ల, వీక్నెస్ వల్ల, సడన్గా మనం తిన్న వల్ల, ఒకసారి ఫిష్ బోన్ అవ్వచ్చు, లాంటి చిన్నపిల్లలు ఆడుకున్నప్పుడు ఏదైనా ఫారిన్ ఆబ్జెక్ట్ అవ్వచ్చు, అది వెళ్ళిపోయి మన విండ్ పైపులో అడ్డుపడుతుంది. అడ్డుపడిన వెంటనే గాలి ఆడక చోకింగ్ అంటాం. అలా అయిపోయి చనిపోయే అవకాశం ఉంది. వాళ్ళకి నోట్లోంచి మాట రాదు, వాళ్ళు కంగారు పడిపోతుంటారు, అడ్డుపడిపోయి చాలా డిఫరెంట్గా చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి దానికి మనం హీమ్లిచ్ మాన్యూవర్ అంటాం. అంటే సింపుల్గా మనం ఏం చేయాలంటే, చిన్నపిల్లలైతే కాళ్ళు చేతిలో పట్టుకొని తల కింద పెట్టి గట్టిగా వీపు మీద మనం తట్టేస్తారు. కానీ పెద్దవాళ్ళైతే అలా చేయలేం. అప్పుడు ఏం చేస్తామంటే, ఒక మనిషిని ఇలా తీసుకొని వెంటనే నించోబెట్టి 2 కాళ్ళ మధ్యలో ఇలా చూడండి, ఇలా ఉంది కదా, 2 కాళ్ళ మధ్యలో కాళ్ళు ఇలా పెడతాం. అప్పుడు మనం మోకాళ్ళ మీద బాడీ బరువు వచ్చేస్తుంది. సో మనం ఇలా పెట్టేసి మనం బరువు మోయలేం కాబట్టి అప్పుడు బాడీ బరువుని ఇలా పెట్టి, ఇప్పుడు చేతిని ఈ ఫిస్ట్ని ఇలా పెట్టుకొని, సో ఇంకొక చేత్తో ఇప్పుడు ఇందాక నేను చూపించిన విధంగా ఇక్కడ ఎక్కడైతే సాఫ్ట్గా ఉందో ఇక్కడ మనం దాన్ని పెట్టి పూర్తిగా ఇలా పెట్టి ఇలా గట్టిగా అంటాం. అంటే మనం దాన్ని గట్టిగా ఇలా నొక్కేసి ముందుకేస్తే అప్పుడు ఇక్కడ ఉన్న ప్రెషర్ క్రియేట్ అయిపోయి నోట్లోంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగా మనం 5 సార్ల వరకు చేయొచ్చు. అంతకంటే ఎక్కువసార్లు చేస్తే ఉపయోగం లేదు. అంతకంటే ఎక్కువసార్లు వస్తే బయటకు వచ్చే అవకాశం తక్కువ. వస్తే ఈ లోపలే వచ్చేస్తుంది. మనం ఎక్కువ ప్రెషర్ పెట్టి మనం దాన్ని గట్టిగా మనం ఫిస్ట్ని ఇలా పెట్టి దాని ఆపోజిట్ భాగంలో ఈ యొక్క కడుపు దగ్గర మనం పెట్టేసి పైకి, అంటే ఈ విధంగా పైకి ఎలా అనాలి అంటే అప్పుడు దట్ గోస్ అప్. 2 కాళ్ళ మధ్యలో మనం కాలు ఇలా పెట్టి అప్పుడు మనం మనిషిని ఈ విధంగా పట్టుకుంటే మనిషి పడిపోకుండా అవకాశం ఉంటుంది. సో అది ఈజీ మెకానిజం టు డూ, సో దట్ యూ విల్ నాట్ మేక్ ద పర్సన్ టు ఫాల్. లేకపోతే అతను మన మీద పడిపోవచ్చు, మనం అతని మీద పడిపోవచ్చు. ఎందుకంటే అతను ఆల్రెడీ అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మనం ఆ పని చేయాలి. మనం ఇటువైపు నుంచి చూస్తే మనం చూడండి కాళ్ళు మధ్యలో ఇలా ఉంది. అప్పుడు మనం మనిషి యొక్క బాడీని మనం ఇలా తీసుకున్నాం, ఈ ఫిస్ట్ను ఈ విధంగా ఉంచాం. మనం ఇక్కడ ఈ గట్టి భాగం కంటే కింద కడుపు దగ్గర మనం ఇలా పట్టుకొని చేతితో దీన్ని బలంగా పెట్టుకొని అలా గట్టిగా అలా అన్నప్పుడు ప్రెషర్ క్రియేట్ అయిపోయి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.